దేవుడా, ఎందుకయ్యా నాకు ఇటువంటి లైఫ్ ఇచ్చావు అని చెప్పి రోజు నీకు దండం పెట్టుకుంటున్నాం. ఎప్పుడు వెన్నంటే ఉండాలని కోరుకుంటుంది. నువ్వు వెన్నంటే ఉంటావా? నా వెనక ఉండవు. దెబ్బ తగలకుండా ఉండాలనిపిస్తుంది. నాకు ఏ దెబ్బ తగలకూడదు అని చెప్పాను, కానీ తగలకుండా ఉండదు, తగులుతుంది. చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను, నీకు దండం పెట్టుకుంటున్నాను, ఎన్నోసార్లు దండం పెట్టుకుంటున్నాను, చాలా అడుగుతున్నాను. ఆ చాలాలో ఒక్కటంటే ఒక్కటే ఇస్తున్నావా చెప్పు. నేను మాత్రం రోజు నవ్వుతూనే ఉంటాను. నువ్వేమైనా ఇస్తున్నావా? ఎన్ని రోజులు వచ్చి ఒక్కటికి నవ్వుతావా? నువ్వు నిజంగా రాయివేనా? అందరూ మనసు కొద్ది కొలిస్తే దీపం పెడితే ఆదుకుంటా ఉంటున్నాను. నిజమేనా? ఎంతవరకు అన్నా నిజం చెప్పు. నేనేమి గాల్లో ఎగరాలని చెప్పి కోరుకుంటున్నాను. జస్ట్ పట్టెడన్నం ఫ్రీగా దొరుకుతుందా చెప్పు. ఫ్రీగా ఎక్కడ దొరుకుతుందంటావా? దేవాలయాల్లో అన్నదానాల్లో అంటావా? అట్లా కాదు. ఇంట్లో ఎప్పుడు అన్నం నిండుగా ఉండాలి. అది ఎప్పుడు నాజీ చేసినట్టు, ఎప్పుడు అక్షయ పాత్రలాగా ఉండాలి అని చెప్పి అంటారు తప్ప. కానీ నువ్వన్నీ తెలుస్తున్నావా? తీర్చలేని కోరికలు, బతుకు కోరికలు అంటున్నావు. మరి పూలు చూస్తే పూలు ఫ్రీ ఇస్తే బాగుంటుంది, డబ్బులు అయిపోతాయి అనిపిస్తుంది. సరే, ఎప్పుడైనా బాగలేదని చెప్పి హాస్పిటల్కి వెళ్తే అప్పుడు ఫ్రీగా డబ్బులు కన్సల్టేషన్ ఫీజు లేకుండా చూస్తే ఎంత బాగుంటుంది. అదేవిధంగా మెడిసిన్స్కి వెళ్తే ఫ్రీగా ఉంటే ఎంత బాగుంటుంది. మెడిసిన్స్కి ఇట్లా ఎవరైనా రిలేటివ్స్ అందరూ కలిపి ఒక ఫ్యామిలీ రిలేటివ్స్ ఇట్లా ఉండాలంటే ఉంటున్నారు ఈ కాలంలో. ఒక కాలంలో అంటే ఉన్నారు కాబట్టి ఎటువంటి చెడు ఉద్దేశాలు లేకుండా అందరూ బాగున్నారు కలిసికట్టుగా. ఇప్పుడు ఈ విపరీత బుద్ధులు అందరికీ కారణం. ఒకప్పుడు సహనం, పురుగుంటే పురుగుంటే ఇచ్చుకుంటున్నాం. కరెక్టే కదా. ఇప్పుడు ఒక ఫేవరెట్ వచ్చిందనుకోండి తండ్రి దేవుడు. ఇప్పుడు నాకెందుకు ముస్లిం ఫ్రెండ్స్ లేరు? ఏమంటే ముస్లిం ఫంక్షన్స్ వస్తే వాళ్ళు పండగలు చేసుకుంటే నాకు బిర్యానీ వస్తుంది కదా ఫ్రీగా. క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ ఎందుకు లేరు అని చెప్పి అనిపిస్తుంటుంది. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫంక్షన్లు అంటే అంటే ఇది ఫెస్టివల్స్ అంటే ఇంటికి పంపిస్తారు. అది ఒక కాలం. ఇప్పుడు ఏది లేదు స్వామి. నేను చిన్నప్పుడు ఉండేది. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఒక మూల, నేను ఒక మూల. అట్టప్పుడు వాళ్ళని చూస్తాము. ఒకసారి ఇట్లా బిర్యానీలు తిందాము అని చెప్పి అనుకుంటే ఆ మూల నుంచి ఈ మూలకి, ఆ ఊరు నుంచి ఈ ఊరికి ఎంత ఖర్చు ఉంటుంది. అట్లా అనిపిస్తుంది. మా బ్రదర్ ఎవరైనా రైల్వేలో వర్క్ చేస్తే లేదా బస్ కండక్టర్గా వర్క్ చేస్తే బాగుంటుంది అని చెప్పి. ఇదే విధంగా జ్యువెలరీ ఎప్పుడైనా నా పరిస్థితి చూసి నన్ను అడిగినా ఇప్పుడు సరే ఒక అక్క దగ్గర నుంచి అయినా తెచ్చుకుంటామా జ్యువెలరీ అంటే, అక్కకి పెళ్ళి అయిపోయింది కదా, ఆ జ్యువెలరీ మనం తెచ్చుకోకూడదు, బాగోకూడదు అని చెప్పి అమ్మ నాన్న చెప్తారు. ఏం పాపం చేశాను తండ్రి? సరే, పెళ్ళైన తర్వాత భర్త అంత మంచోడు. ఎట్లా మంచోడు అంటే విపరీతంగా అప్పులు చేసి అప్పులన్నీ తీర్చాలి కూడా అనిపిస్తుంది. అడిగి ఏ రోజున తీర్చావా? ఇంకా అది ఎక్కువ అయిపోతున్నాయి. ఏం చేయమంటావు? అలాంటి పరిస్థితులు ఉంటే నాకు ఇవన్నీ కోరికలు సహజమైన దానికి ఫ్రీగా వస్తే ఎంత బాగుంటుంది. డబ్బు లేకుండా ఉండొచ్చు కదా అని చెప్పి ఎవరో ఒకరు అక్క కానీ, చెల్లి కానీ, అన్న కానీ, తమ్ముడు కానీ ఈ ఫీల్డ్లో ఉంటే నాకు లైఫ్ లీడ్ అవుతుంది. ఈవెన్ ప్రొవిజన్ షాప్లో కూడా ఎవరైనా ఉంటే బాగుంటుంది కదా. ఒక బాబాయ్, పెదనాన్న ఫ్రీగా ప్రొవిజన్స్ నెలకి సరిపోతాయి. ఇప్పుడుంటే ధరలు మించిపోతుంటే కూరగాయలు కొనలేని పరిస్థితుల్లో మా తాతయ్య వెజిటబుల్ షాప్లో పనిచేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. స్కూల్ ఫీజు కట్టాలంటే స్కూల్లో పనిచేస్తే పిల్లలకి ఫీజు కట్టేస్తే ఫ్రీగా కట్టుకోవచ్చు కదా అని చెప్పి అనిపిస్తుంది.